నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస బహుళపక్ష చవితి తిథి రాత్రి 4:18 వరకు, తదుపరి పంచమి తిథి. హస్త నక్షత్రం ఉదయం 7:33 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 4:29 నుండి 6:17 వరకు. అమృతకాలం రాత్రి 3:13 నుండి రాత్రి తెల్లవారుజామున 5 గంటల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం రాత్రి 9:26 చంద్రాస్తమయం ఉదయం 8:44 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. యమగండ కాలం ఉదయం 8:04 నుండి 9:32 వరకు. ఈరోజు ద్విజప్రియ సంకష్టహర చతుర్థి. మాఘమాస బహుళపక్ష చతుర్థి తిథిని ద్విజప్రియ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి మట్టి గణపతిని సామాన్య దేవపీఠం అంటే మామూలు చెక్కపీఠం మీద ఉంచి గణపతికి షోడశోపచార పూజలు చేస్తారు. ఈ రోజు గణపతి పూజ చేయటం వలన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 2:37 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే 8:08 చేరుకోవడంతో ఈ రోజు మధ్యాహ్నం 12:26 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.